హలో ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు చెప్పేది జ్యువెలరీని ఎక్స్పెన్సివ్గా చూపించాలి. నేను నమ్మేసేది ఎమోషన్ని ఎక్స్పెన్సివ్గా ఫీల్ చేయాలి. హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇండస్ట్రీలో అందరూ చెప్పేది ఏంటి? ఎక్కువ స్టోన్స్ యాడ్ చేయి, హెవీ డిజైన్ క్రియేట్ చేయి, అలాగే లగ్జరీగా చూపించాలి. నేను ఫస్ట్ అదే అనుకున్నాను. కానీ నేను కస్టమర్ని అబ్జర్వ్ చేశాక తెలిసిన విషయం ఏంటంటే, ఆడవాళ్ళు జ్యువెలరీని కొనేది డిజైన్ కోసం మాత్రమే కాదు, ఆ జ్యువెలరీ వెనుకున్న ఫీలింగ్ కోసం. అది ఒక గిఫ్ట్ మెమరీ అవ్వచ్చు, ఒక స్పెషల్ డే కోసం అవ్వచ్చు, అలాగే ఒక సెల్ఫ్ లవ్ మెమరీ కోసం అవ్వచ్చు. నేను డిజైన్ క్రియేట్ చేసేటప్పుడు ట్రెండ్ కన్నా స్టోరీ మీద ఫోకస్ చేస్తాను. రిజల్ట్ ఏంటంటే సింపుల్గా ఉన్న డిజైన్స్ కూడా కస్టమర్స్కి ఫేవరెట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి జ్యువెలరీ కాదు, ఆ మెమరీ ఇంపార్టెంట్. చాలామంది జ్యువెలరీ అమ్ముతారు, సక్సెస్ఫుల్ క్రియేటర్స్ ఎమోషన్ క్రియేట్ చేస్తారు. ఈ డిఫరెన్స్ కస్టమర్ హార్ట్లో ప్లేస్ని క్రియేట్ చేస్తారు. ఇది నేను ఇగ్నోర్ చేయకుండా ఫాలో అవుతున్న అడ్వైజ్. అది నా ప్రయాణాన్ని చేంజ్ చేసింది. జ్యువెలరీని వేసుకుంటారు, కానీ ఫీలింగ్ని రిమెంబర్ చేసుకుంటారు. అలాగే హ్యాండ్మేడ్ జ్యువెలరీలో బిగ్గెస్ట్ సీక్రెట్ ఎమోషన్ గ్రేటర్ దాన్ డెకరేషన్. మీరు మీ ఫేవరెట్ జ్యువెలరీని స్పెషల్గా ఎందుకు చూస్తారు? డిజైన్ గురించా, లేదంటే దానికి అటాచ్ అయిన మెమరీ గురించా? కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.